ఇంతమంది మేధావులు కూర్చున్న చోట నేనేదో చెప్పగలను అనుకోవడం లేదు. అనవసరంగా టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నేను ఏం చెప్పినా మీ పేరే మీకు చెప్పినట్టు మీకు అన్నీ తెలిసిన విషయాలే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇంతమంది భక్తులు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒకరు చెప్పిందే ఇంకొకరు చెప్పి మళ్ళీ రిపీటెడ్గా ఉంటా ఉంటాయి. అన్ని స్పీచ్లు కూడా రిపిటేషన్. ఒకటే మాట చెప్పుకూర్చుంటాను. 2వ కీర్తన నెరవేరుతున్నది. అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నారు, జనములు ఏదో వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. వారి పాశములు వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములు మన వద్ద నుండి పారవేద్దామని భూరాజులు అన్యజనులు అందరూ కూడా ఇప్పుడు సువార్తకు వ్యతిరేకంగా కలిసికట్టుగా సంఘటితమైనారు. ఇప్పుడు ఈ దళిత క్రైస్తవ ఇష్యూ ఇలాంటి తీర్పు రావడం అనేది పచ్చి అన్యాయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది చేస్తున్న వాళ్ళు కూడా తెలుసు. అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు మొన్న గాలి వినోద్ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు. రిజర్వేషన్ కులానికి ఇచ్చావా నువ్వు మతానికి ఇచ్చావా? కులానికి రిజర్వేషన్ ఇచ్చి మరి మతం పేరు మీద తీసేయడం ఏంటి? ఇది కేవలం ఇల్లాజికల్ అనే సంగతి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆనాడే చెప్పారు ఏంటంటే మతం మారినా వివక్ష పోలేదు, వాళ్ళ గుడిసెల మేడలు అయిపోలేదు, రిక్షాలు పోయి ఎడ్ల బండ్లు పోయి కార్లు అయిపోలేదు, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, కనుక రిజర్వేషన్ కొనసాగడమే న్యాయమని రంగనాథ్ మిశ్రా గారు చెప్పారు. అది బుట్ట దాఖలు చేశారు. ఎవ్రీబడి నోస్ ఎ గ్రేట్ ఇంజస్టిస్ ఈస్ బీయింగ్ డన్ టువర్డ్స్ దళిత్ క్రిస్టియన్స్. ఇది కావాలని బలి తెగించి చేసే దురన్యాయం. ఒక్క ముక్క చెప్పు కూర్చుంటా. ఏలికలు భూజనులు అందరూ సువార్తను ద్వేషించే వాళ్ళందరూ ఏకమైనారు. అంటే అసలు ఇంకా పచ్చిగా చెప్పాలంటే యేసు అంటే మాకు ఇష్టం లేదు. యేసు అనే ఒక్క మాట మాకు ఇష్టం లేదు కనుక యేసుని ద్వేషించే వాళ్ళందరూ ఒక్కటవుదాం అనుకున్నారు. వాళ్ళలో వాళ్ళకు కోటి డిఫరెన్సెస్ ఉంటాయి, సిద్ధాంత భేదాలు ఉంటాయి, ఎన్నెన్నో భేదాలు ఉంటాయి. కానీ యేసుని వ్యతిరేకించాలి, సువార్తను అనగదొక్కాలంటే అందరూ ఒక్కటయ్యారు. కాబట్టి యేసయ్య అంటే నాకు ఇష్టం అనుకున్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి. అదొక్కటే పరిష్కారం. కులం చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు. ఇవాళ మనం ఏకంగా కావాలని చెప్తే మనకి సిద్ధాంతాలు అడ్డం వస్తాయి. నీకు అన్య భాషలు వస్తాయా? మీ ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారా? మీరు ముంచడమా చిలకరించడమా? ఇదంతా మాట్లాడతారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు పెట్టుకోండి. అయ్యా యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్య నా దేవుడు అనుకున్నోళ్ళు అందరూ ఒక త్రాటి మీదకి వద్దాం అనే మనస్సు మనకు రావాలి. ఇది కూడా ఆ పెద్దలు ఇంతకుముందు చెప్పిన విషయమే. ఆ దిశలో మనం క్రైస్తవ డినామినేషన్లు అందరినీ 1,00,000 మందిని పోగు చేసి పర్యటనలో మనం పెద్ద మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రులను అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచి వేదిక మీద మా ఓట్లు మీకు కావాలన్నా వద్దా, ఈ అన్యాయాన్ని అర్జెంటుగా అరికడతారా లేదా అని నిలదీసి అడిగి ఒక హామీ తీసుకొని ఇదే హామీని లోక్సభలో మనం రీసౌండ్ చేయించాలి. కొంచెం మనం అగ్రెసివ్గా వెళ్ళాలి. అగ్రెసివ్గా వెళ్తే తప్ప రోడ్లు ఎక్కాలి. అన్నగారు చెప్పారు రోడ్లు ఎక్కాల్సిందే. ప్రార్థన ఎట్లాగో చేస్తూనే ఉన్నాం. ఏమంటే స్వస్థత కూటాలు, ఆ కూటాలు, ఈ కూటాలు అంటే లక్షల మంది జనం వస్తారు. ఈ హక్కుల కొరకు 1,00,000 మంది ఎందుకు రారండి? రావాలి. అట్లా మోటివేట్ చేయాలి. అందులో ఆ క్రమంలో ముందడుగు వేసి అందరికంటే ముందు మేము నిలబడతామని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా మేము ప్రమాణం చేస్తున్నాం. ఒక మాట, చిన్న మాట మనవి చేసి ముగిస్తాను. దళిత క్రైస్తవులకు అసలు దళితులకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. మొన్న ఎవరో ఒక కార్టూన్ వేశారు, ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది. నువ్వు మా గుడికి రావద్దు అని ముందు అన్నారు. సరే రావులే అని ఇంకో గుడికి పోతే నువ్వు ఆ గుడికి పోవద్దు అంటున్నావు. మా గుడికి రావద్దు అన్నారు. సరే రాములు వేశారని చెప్పేసి ఏసఐ గుడికి పోతుంది, అక్కడికి పోవద్దు నువ్వు అని అంటున్నారు. అంటే దళితులను అణిచివేయడం ఒకటే ఇప్పటి సమాజం యొక్క అజెండా. దళితులు అని అంటే మాల సోదరులు, మాదిగ సోదరులు కలిసి భారతదేశంలో జనాభాలో 130% పైన ఉన్నారు. అంటే ఇప్పుడు 150 కోట్ల జనాభాలో 45 కోట్ల మంది మనమే ఉన్నాం. ఈ జనాభాలో ఉన్నటువంటి 30% అంటే 1/3 ఆఫ్ ది పాపులేషన్ని త్రొక్కేస్తున్నారు. వాళ్ళు హిందూ మతంలో ఉన్నా త్రొక్కేస్తారు అంతరానుళ్ళని. పోనీ యేసుప్రభుని విశ్వసించినా మళ్ళీ త్రొక్కేస్తారు. కనుక ఇలాంటి త్రొక్కేసే తత్వం ఉన్నటువంటి ఈ స్వభావం కలిగిన సమాజంలో దళితులందరూ ఏకం కావాలి అంటే అది అసాధ్యంగా కనబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలోనే అవ్వలేదు. సరే క్రైస్తవులన్నా ఏకం కండి అంటే ఇక్కడేమో సిద్ధాంతాలు గొడవ.
నీకు అన్ని భాషలు వస్తాయా, నువ్వు ముంచడమా చిలకరించడమా, మీరు నగలు వేసుకుంటారో వేసుకోరా, ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్ తీసుకొచ్చి చీలికలు తెస్తున్నారు. ముందు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన పాలసీకి మనందరం రావాలి. వీ మస్ట్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. అత్యవసర విషయాలలో యూనిటీ ఉండాలి, ఏకత్వం ఉండాలి. తర్వాత అనవసరమైన విషయాలలో లిబర్టీ ఉండాలి, అనవసరమైన విషయాల్లో లిబర్టీ ఉండాలి. అండ్ చారిటీ ఇన్ ఆల్, ప్రేమ, అన్ని విషయాల్లో ప్రేమ. క్రైస్తవ సమాజంలో మొత్తం అందరూ ఏకం కావాలి అనే ఒక నినాదం వినడానికి బాగుంది, కానీ ఇక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. వీ మస్ట్ యునైట్ బట్ అండర్ హూజ్ లీడర్షిప్. అందరం ఏకమవుదాం కానీ నా నాయకత్వం కింద అని ప్రతి నాయకుడు అనుకుంటున్నాడు. ఎవ్రీబడి యునైట్, ఆల్ డినామినేషన్స్ కమ్ టుగెదర్ అండర్ మై యూనిటీ. అందరూ ఏకమవుదాం అన్నాక మరి నాయకుడు ఎవరు అంటే ఆయన 2, 3 మళ్ళీ ఇదంతా వచ్చింది. ఇది కరెక్ట్ చెప్తాను, అందుకే నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు అసలు సంగతి చెప్తున్నాను ఏంటంటే, ఈ యూనిటీ ఎప్పటికీ కూడా ఇట్లా వర్కౌట్ కాదు. నేను 46 సంవత్సరాల నుంచి నేను కూడా ఉద్యమం చేస్తున్నాను. అసలు మరి విజయరాజు గారు ఒప్పుకుంటారో లేదు, కానీ ఏఐసిఐఎఫ్ రిజిస్ట్రేషన్ మొదలుకొని నేనున్నా ఆయనతో. మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో, మరి కోర్టులో కేసు వేసినప్పుడు కూడా అన్ని విషయాలు నేనున్నా. వాళ్ళ ఫాదర్ మొదలుకొని నాకు బాగా పరిచయం. నగరికల్లో వాళ్ళది, అసలు నగరికల్లో నేను సేవ మొదలుపెట్టాను. కాబట్టి ఈ ఉద్యమంలో ఆఖరికి నేను ఏం చెప్తున్నానంటే, మనకు జరుగుతున్నది అన్యాయము అని మనకు తెలుసు, మనకు అన్యాయం చేసే వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అన్యాయం చేయాలనే అధికారంలోకి వచ్చారు, అన్యాయం చేయాలనే 100 సంవత్సరాల నుంచి మన మీద కుట్రలు చేస్తున్నారు. కాబట్టి తలపగలు కొడదామని వచ్చిండు ఒకడు బురోకలు బండ పట్టుకొని, పగల కొడదామని వస్తుంటే ఏదైనా కాలు దొక్కుతాం ఏందిరా అన్నట్టుంది. మర్యాద ఇవ్వడం లేదని అసలు వచ్చిందే మనల్ని నాశనం చేయడానికి. ఇప్పుడు మనం ఇట్లాంటి కూటాలు 1,00,000 కూటాలు పెట్టి మనం మాట్లాడుకున్న ప్రయోజనం ఉండదు. నా ప్రతిపాదన, నా విజ్ఞప్తి ఒకటే, ఒక 10 మంది ఎంపీలను తయారు చేసి అంబేద్కర్ రైట్ భావజాలం కలిగిన వాళ్ళను లోక్సభలో కూర్చోబెట్టాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది, మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానక్కర్లేదు, ఒక 10-20 మంది మన పక్షంగా మాట్లాడే అంబేద్కర్ రైట్లను ఎమ్మెల్యేలను తయారు చేసి ప్రతి రాష్ట్రంలో కూర్చోబెట్టాలి. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. మనం ఒక ఓటు బ్యాంకు కానంత వరకు ఎవ్వరూ మనల్ని దేకరు. నేను చెబుతున్నా, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కొంతమంది క్రైస్తవ నాయకులు వెళ్ళి వారిని కలిశారు. కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు క్రైస్తవులు ఉండేది 2%, ఆ 2% కూడా మీరు మాకు మళ్ళీ తప్పకుండా ఓటేస్తారా అని అంటే అది మాకు నమ్మకం లేదు. ఈ 2%లోనే ఒకరేమో తెలుగుదేశం అంటారు, ఒకరేమో కాంగ్రెస్ అంటారు, ఒకరేమో అసలు ఓటు వేయడమే పాపం అంటారు, రాజకీయమే ఒక వ్యభిచారం అంటారు. రారు. మాకు మీరు ఖచ్చితంగా ఈ 100కి 2 ఓటేస్తారని నమ్మకం లేనప్పుడు మీకు మేలు చేసి 98 మందిని ఎందుకు శత్రువులను చేసుకోవాలి అని అడిగారు కేసీఆర్ గారు. మనం ఒక రాజకీయ శక్తిగా నిర్ణయాత్మకంగా, డినామినేషన్లు ఒక్కటయ్యేది కూడా అది అది జరగదు. ఎందుకంటే అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు ఏమంటారు, మీకు ఆత్మ లేదు, మీరు దేవుని వారు కాదంటారు. వాళ్ళేమో మీకు దయాలు పెట్టిన ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అంటారు. కనుక వీళ్ళని కన్విన్స్ చేయడం అనేది దేవుడే దిగొస్తే తప్ప కుదరదు. కనుక ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడి లోక్సభలోను అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మన ప్రతినిధులను కూర్చోబెట్టేదాకా ఈ అణిచివేత ఇట్లనే కొనసాగుతుంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు, ఆయన మనకు ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చారు. మతం మారినా సరే వాళ్ళకి వివక్ష పోలేదు, సమాజంలో అంటరానితనం పోలేదు, వాళ్ళ గుడిసెలు మేడలైపోలేదు, ఆర్థిక స్థితి మారలేదు, రిజర్వేషన్లు కొనసాగడమే న్యాయమని రంగనాథ్ మిశ్రా గారు చెప్తే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆ రిపోర్ట్ పుట్టదాఖలు చేశారు. ఏమైంది? కాబట్టి ఇది అన్యాయం అని మనం కేకలేస్తే మనకు తెలుసు, అన్యాయం చేసే వాళ్ళకు కూడా తెలుసు. అవును భయ్, అన్యాయం చేయడానికే మేము ఉన్నాము, మాకు మీరంటే ఇష్టం లేదు, ఏస్ అంటే ఇష్టం లేదు, ఇప్పుడు ఏమంటావు మరి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఏమన్నా చేస్తా అని బరితెగించారు వాళ్ళు. కాబట్టి మనం అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఒక పొలిటికల్ ఫోర్స్ కావాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. రాజకీయంగా క్రైస్తవులు యాక్టివ్గా ఉండడం లేదు, రాజకీయాలకు దూరంగా ఉండి క్రైస్తవులు మీరు మీకే హాని చేసుకుంటున్నారు, మీరు మీకే కీడు చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్ ఆర్ హార్మింగ్ దెమ్సెల్వ్స్ బై స్టేయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మన రాజకీయాల్లోకి రావాలా? ఎందుకు రాము? కనీసం జై భీమ్ అనాలంటే కొంతమందికి ఇష్టం లేదు, అంబేద్కర్ గారి ఫోటో అంటే ఇష్టం లేదు,
కనుక నేను ఒక ఉద్యమం చేపట్టాను, నేను కూడా ఒక పార్టీ పెట్టాను, దాని పక్షంగా నేను మాట్లాడడం లేదు, అది వేరే వేదిక. కానీ చర్చిలలోనికి అంబేద్కర్ రావాలి. చర్చిలలోనికి అంబేద్కర్ వచ్చినప్పుడు ఈ క్రైస్తవులు లోక్సభలో ప్రవేశించగలుగుతారు. అది ఫార్ములా. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. చచ్చిపోయిన తర్వాత నరకం ఉన్నది, దాన్ని తప్పించుకోవాలని మనం యేసయ్యను నమ్ముకుంటున్నాం. చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, అది తప్పించుకోవాలని యేసయ్యను నమ్ముకుంటున్నాం. కొంతమంది రాముడు తప్పిస్తాడని అనుకుని రాముని నమ్ముకున్నారు. కొంతమంది అల్లాను నమ్ముకున్నారు, నరకము నుండి అల్లా కాపాడుతాడని. నేను చెప్తున్నా, చచ్చిపోయిన తర్వాత నరకం ఎవరు తప్పిస్తారో తెలియదు, కానీ ఈ భూమి మీద బ్రతుకుండగా మనువాదులు ఏర్పరిచిన ఈ అంటరానితనం అనే నరకము నుండి యేసయ్య తప్పించాడు, అల్లా తప్పించాడు, రాముడు తప్పించాడు, ఎవరు తప్పించాడు. 2000 ఏళ్ళుగా క్రైస్తవ్యం ఉంది, అంటరానితనం పోయిందా? కనుక యేసయ్య కూడా తప్పించాడు. ఈ అంటరానితనం అనే నరకం నుండి తప్పించాలంటే మనకు అంబేద్కర్ ఒక్కడే శరణ్యం. అంబేద్కర్కి ఒకటే మార్గం. కనుక నేను అంబేద్కర్ క్రిస్టియన్. నరకం తప్పించుకోవడానికి యేసయ్యను నమ్ముకున్నా, ఈ భూమి మీద నరకం తప్పించుకోవడానికి అంబేద్కర్ అయినా. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం 430 కులాంతర వివాహాలు నా సొంత ఖర్చు మీద పెళ్లి చేసి సారి సామాన్లు పెట్టి 7 కోట్లు ఖర్చు పెట్టాను. ఆల్ ఓవర్ ఇండియా మా క్యాడర్ ఉంది, మా సంఘాలు ఉన్నాయి, ఈ కుల నిర్మూలన ఉద్యమం నడుస్తూ ఉంది. కనుక ఎక్కువసేపు మాట్లాడాను. రామకృష్ణకు నేను కూడా బాగా పరిచయము, విజయరాజు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి నేను పరిచయమే. కనుక ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు. లెట్ us థింక్ అబౌట్ ఎంటరింగ్ ఇంటూ లోక్సభ. చట్టసభల్లోకి మనం వెళితే తప్ప ఇక్కడ బయట కూర్చునే మీటింగ్లకు విలువ ఉండదు. ఇదే వాయిస్ లోక్సభలో వినబడాలి. ఆ విషయంలో మీరు ప్లాన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు.